ఐ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో పాలు పంచుకున్న విద్యార్థులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి మేమంతా రాజకీయ నాయకులం కాబట్టి మాకు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ నాయకుడికి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ఎండలో కూర్చున్నటువంటి పిల్లలకు ఏం కావాలి, అది ఎవరు చేయాలి, ఏం కావాలి, ఎవరు చేయాలి, ఎక్కడ ఆగిపోయింది, సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది, ఈ 2-3 విషయాల చుట్టే మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కాలం నుంచి నా దగ్గరికి ఈ ఆయుష్ సమస్యలను తీసుకొని చాలామంది మిత్రులు కొన్ని సంవత్సరాలుగా వస్తూనే ఉన్నారు. మేము అనేక సార్లు ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూనే ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వంలో కదలిక లేదు. ఇదేదో ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ముచ్చట కాదు, గతంలో ఉన్న కేసీఆర్ కథ కూడా గదే. ఇవాళ ఇది రాజకీయ పార్టీలకు విద్యార్థులకు మధ్య ఉన్న సమస్య కాదు, ప్రభుత్వానికి విద్యార్థులకు మధ్య ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యను ఆ రకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఆయుష్ డాక్టర్ల మీద కూడా వేధింపులకు గురి చేస్తే ఇదే తీన్మార్ మల్లన్న ఆ రోజు ఎంటర్ అయి వాళ్ళ పక్షాన నిలబడి పోరాడిన సంగతి చాలా మంది డాక్టర్లకు ఇక్కడ తెలుసు. మీరు ఒక్కసారి కొన్ని సంవత్సరాలు వెనక్కి పోయి చూస్తే చాలా కాలం నుంచి స్టైఫండ్ పెంపు కోసం పోరాటం జరుగుతూ ఉంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ₹1,00,000 ఉన్న ఎమ్మెల్యే జీతాన్ని 2,75,000 చేసింది. కానీ ఆయుష్ బిడ్డలకు స్టైఫండ్ మాత్రం పెంచలేదు. ఇంకా ఇదే విషయం మీద కోర్టులో విచారణలు జరిగినాయి. కోర్టుకు పోయినారు. పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం నుంచి విభజించబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టైఫండ్ పెంపు 2025లో అక్కడి ప్రభుత్వం చేసింది. ఆ విధంగా పెంపు కావాలని చెప్పి ఇక్కడి విద్యార్థులు చాలా కాలం నుంచి పోరాడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం పెంపుకు పూనుకోలేదు. విషయం ఏంటంటే భారతదేశంలోనే అతి తక్కువ స్టైఫండ్ తీసుకుంటున్న ఆయుష్ విద్యార్థులు తెలంగాణలో ఉంటే భారతదేశంలోనే అతి ఎక్కువ జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలంగాణలో ఉన్నారు. కోర్టులో ప్రభుత్వం వాదిస్తుంది, సిగ్గు లేకుండా వీళ్ళకు వర్క్ లోడ్ తక్కువ ఉంది కాబట్టి మేము తక్కువ స్టైఫండ్ ఇస్తున్నాం అనేటువంటి మాట చెప్తా ఉంది. వర్క్ లోడ్ తక్కువ ఉంటే వాళ్ళకు జీవితం తక్కువ ఉందా, ఆయుష్ తక్కువ ఉందా? ఇల్లు హైదరాబాద్ ఆర్థిక క్యాపిటల్ గా ఉండే అప్పుడు మాకు ఇలా అది దూరం అయిపోయింది, మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమో స్టైఫండ్ వేస్తుంది. మిగులు బడ్జెట్ తో పుట్టిన తెలంగాణ రాష్ట్రంలోనేమో అర్ధాకలితోని ఆయుష్ విద్యార్థులు బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఆయనో ఈయనో ఏ పార్టీ అయినా ఉండని, కానీ సమస్య ప్రభుత్వం. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆడ ఎవడున్నా కూడా, ఏ వర్గం వాడు, ఏ పార్టీ వాడున్నా కూడా ఈ ఆయుష్ విద్యార్థులకు జరుగుతున్నటువంటి న్యాయం ఏమీ లేదు. ఇవాళ చాలా రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. కొన్ని రాష్ట్రాలలో కొంత మెరుగే ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. రేపు పొద్దున ఎవడన్నా ఈ ఆయుష్ విభాగంలో చదువుకుందామంటే అటు వద్దు బిడ్డ వద్దులే అని చెప్పి బ్యాగ్ తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఈ వైద్య కళలకు మనం ప్రోత్సాహం ఇవ్వకపోతే, మనం వాళ్ళకు అండగా నిలబడకపోతే మరి ఎట్లా ఈ విధానాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మనము ఏ విధంగానైతే దుబారా ఖర్చులు చేస్తా ఉన్నామో, ఏ విధంగానైతే మనం తెలంగాణ రాష్ట్రంలో అక్కడికి రాని ఖర్చులు పెట్టుకుంటూ
ప్రజా సంపదను లూటీ చేస్తా ఉన్నామో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలం మేమే చెప్తా ఉన్నాం, పన్నులు కట్టేటోళ్ళం మేమే చెప్తా ఉన్నాం, మా పన్నుల ద్వారా వచ్చే డబ్బులతో వీళ్ళ స్టైఫండ్ పెంచమని అడుగుతా ఉన్నాం. మేము మీ ఇళ్లలోంచి డబ్బులు ఇవ్వమనట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. బట్టి విక్రమార్క గారు, మీరు కూడా గతంలో అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంలో నేనే 1-2 సార్లు ఈ సమస్యను మీకు బ్రీఫ్ చేసిన, ఇది మాట్లాడమని చేసిన సందర్భంలో మాట్లాడిరు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పక్కన పడేసిరు. ఇది ఎంతవరకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్ విద్యార్థులకు లేదంటే ఈ ఆయుష్ కళలకు ఆయుష్ పోయాలంటే స్టైఫండ్ పెంచాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ రాబోయేటువంటి శాసన మండలి శాసన సభ సమావేశాల్లో ఈ అంశాన్ని ఖచ్చితంగా ప్రస్తావించి దీనిపైన సోదరుడు అంజిరెడ్డి కూడా ఇప్పుడే వచ్చినాడు, ఆయనకు కూడా కొంత బాధ్యత ఎత్తురి. భారతీయ జనతా పార్టీ నాయకుడు మా కొలీగు మొన్ననే వచ్చిండు, ఆయన కూడా కొంత బాధ్యత ఎత్తి ఆయుష్ అయిపోయేదాకా, ఆయుష్ వాళ్ళ సమస్య తీరేదాకా అసెంబ్లీ సమావేశాల్లో పట్టు విడవద్దని చెప్పి ఈయనను కూడా నాకు తోడుకు రమ్మని చెప్పి చెప్తా ఉన్నా. సప్పట్లు కొట్టి తోడుకు రమ్మని చెప్పుది. మీరు గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి ఉద్యమానికి తీన్మార్ మల్లన్నగా మీ సోదరుడిగా సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో మీ ఉద్యమానికి మీ పోరాటానికి అండగా నిలబడమే కాదు, పరిష్కారం వైపు మా వంతు ఒత్తిడిని ప్రయత్నాన్ని కూడా చేస్తామని ఈ సభా వేదిక ద్వారా మీ అందరికీ హామీ ఇస్తూ ఇక్కడికి ఆహ్వానించినటువంటి విద్యార్థులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై ఆయుష్, జై తెలంగాణ.